వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఎలక్షన్స్ అయిపోయాయి. రిజల్ట్స్ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అన్న సెట్ లోకి వచ్చేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్స్ కి ఇంకా 20 రోజులు టైం ఉంది. ఇప్పటికే 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ సినిమాలకు పవన్ డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ 6 నెలల నుంచి హోరాహోరీగా పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సోమవారం ఎలక్షన్స్ అయిపోవటంతో ఈ హడావిడి నుంచి చిన్న బ్రేక్ దొరికింది పవన్ కి. ఎలక్షన్ రిజల్ట్ కోసం ఇంకా జూన్ 4 వరకు ఎదురు చూడాలి కాబట్టి ఈ గ్యాప్ లో ఉన్న 20 రోజులు పవన్ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఫ్యాన్స్ కి హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకదానికి మించి ఒకటి ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్నాయి. దానికి తోడు రిలీజ్ డేట్స్ కూడా దాదాపు ఫిక్స్ చేసుకున్నాయి. ఆ డేట్స్ ని అందుకోవాలంటే షూటింగ్స్ కంప్లీట్ అవ్వాలి. షూట్ కంప్లీట్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వాలి. సో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు ఉన్న 20 రోజుల్లో పవన్ ఏ సినిమాకైనా డేట్స్ ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఓజీ మీదే అందరి దృష్టి ఉంది. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఇప్పటికే 70% షూట్ కంప్లీట్ చేసుకుంది. పవన్ 15 రోజులు డేట్స్ ఇస్తే మాక్సిమం షూట్ కంప్లీట్ అయినట్టే అని తెలుస్తోంది. ఈ 20 రోజుల గ్యాప్ లో పవన్ ఓజీకి డేట్స్ ఇస్తే సినిమా వర్క్ మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. అలా కాకుండా కమిటెడ్ గా 4 ఏళ్ల నుంచి పవన్ కోసం వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లుకి డేట్స్ ఇస్తే ఈ సినిమా కూడా ఓ కొలిక్కి వస్తుందని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పవర్ఫుల్ టీజర్ హరిహర వీరమల్లు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అయితే దాదాపు సంవత్సరం పైగా హోల్డ్ లో పడిన హరిహర వీరమల్లుకి ఇప్పుడు పవన్ డేట్స్ ఇస్తే టీమ్ కి అటు ఫ్యాన్స్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది. అందులోనూ పొలిటికల్ గా కూడా ఏఎం రత్నం ప్రచార కార్యక్రమాలలో హెల్ప్ చేశారు. కాబట్టి ఈ సినిమాకి డేట్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఆ 3 సినిమాలున్నాయి. అయితే ఓజీ, హరిహర వీరమల్లు ఆల్రెడీ షూట్ లో ఉన్నాయి కాబట్టి డేట్స్ ఇస్తే కాస్తైనా షూటింగ్ ముందుకెళ్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం హోల్డ్ లో ఉంది కాబట్టి ఈ సినిమాకి డేట్స్ ఇచ్చే ఛాన్స్ తక్కువే. మరి పవన్ కళ్యాణ్ ఆ 20 రోజుల్ని షూటింగ్స్ కి డేట్స్ ఇస్తారో లేక ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా వర్క్ చేయడంతో ఈ 20 రోజులు చిన్న బ్రేక్ తీసుకుంటారో, అసలు పవన్ ఏం చేస్తారో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ జనాలు. 2022లో అనౌన్స్ చేశారు. 2 నెలల క్రితం అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. అయితే ఇంకా షూటింగ్ మొదలవలేదు. సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇక ఆడియన్స్ అయితే 6 నెలల నుంచి చూస్తూనే ఉన్నారు. ఇంతకీ బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమాకి మోక్షం ఎప్పుడు? బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో మొదలైన సినిమా సెట్స్ మీదకెళ్లలేదు. అసలు ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు అటు టీమ్ తో పాటు ఆడియన్స్. 2022 నవంబర్లో అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్లటానికి ఆపసోపాలు పడుతోంది. సంవత్సరంన్నర నుండి ప్రీ ప్రొడక్షన్ లోనే ఉన్న ఈ రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ మొదలయ్యే రోజు కోసం ఎదురు చూస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి బుచ్చిబాబు ప్లాన్ చేసిన ఈ సినిమా మ్యాసివ్ స్కేల్ తో తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, ఆడిషన్స్ ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర యాస, అక్కడి పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఉండబోతోంది. 2022లో అనౌన్స్ అయిన సినిమాని 2 నెలల క్రితం అఫీషియల్ గా స్టార్ట్ కూడా చేశారు. ఆ హడావిడి చూసి ఇంకేముంది, త్వరలోనే షూటింగ్ మొదలైపోతుంది అనుకున్నారంతా. కానీ మే కూడా అయిపోతుంది కానీ షూటింగ్ ఊసే ఎత్తడం లేదు ఎవ్వరు. ఇలా అయితే సమ్మర్ 2025 అని ముందే రిలీజ్ సీజన్ అనౌన్స్ చేసిన ఈ సినిమా అసలు రిలీజ్ ని అందుకుంటుందా అన్న డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. రామ్ చరణ్ 16వ సినిమాలో చరణ్ కి జంటగా నటిస్తోంది జాన్వీ కపూర్. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతోంది ఈ సినిమా. రామ్ చరణ్ ఒక పక్క గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అందుకే ఈ సినిమా కంప్లీట్ అయ్యాక గానీ బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అవ్వదేమో అనుకుంటున్నారు జనాలు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి కంబైన్డ్ ప్రొడక్షన్ లో ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మరి ఇంత అట్టహాసంగా మొదలైన ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుందో అని వెయిట్ చేస్తున్నారు అందరూ. అంతేకాదు గేమ్ చేంజర్ త్వరగా కంప్లీట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. ఎప్పుడు పక్కింటి అబ్బాయిలా క్యూట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తే బోర్ కొట్టేస్తుంది. అందుకే నాని మస్తు షేడ్స్ చూపిస్తున్నారు. ఆడియన్స్ కి ఏమాత్రం బోర్ కొట్టకుండా అన్ని రకాల సినిమాలతో అదరగొడుతున్నారు. దసరాలో నాని యాక్షన్ కి ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ కి మరోసారి అదే రేంజ్ హై వోల్టేజ్ యాక్షన్ చూపిస్తాను, రెడీగా ఉండమంటున్నారు. నాని ప్లానింగ్ అంతే ఉంటది. మరి
మొన్నటి వరకు సంవత్సరానికి మినిమం 3 సినిమాలు రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్న నాని ఇప్పుడు పాన్ ఇండియా హీరో అవడంతో దాన్ని 2కు తగ్గించారు. పాన్ ఇండియా సినిమా అంటే యాక్షన్ ఓ రేంజ్ లో ఉండాల్సిందే. అందుకే సరిపోదా శనివారం సినిమాని యాక్షన్ లవర్స్ కి డెడికేట్ చేయబోతున్నారు. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో 2వ సినిమాగా రాబోతున్న సరిపోదా శనివారం సినిమాకు సంబంధించి ఆల్రెడీ యాక్షన్ గ్లిమ్స్ చూపించారు. అయితే అసలు సినిమా అంతకు మించని చెబుతున్నారు నాని. దీనికి సంబంధించి లేటెస్ట్ గా టీం పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డివివి బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం క్లైమాక్స్ షూట్ జరుగుతోంది ప్రస్తుతం. అది కూడా అదిరిపోయే భారీ యాక్షన్ షూట్ అని నాని యాక్షన్ మీద హైప్ పెంచేస్తోంది. సరిపోదా శనివారం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ లో నాని కంప్లీట్ గా యాక్షన్ పార్టీ చూపించారు. హీరో ఎలివేషన్ క్యారెక్టరిస్టిక్స్ ని చూపిస్తూ సూర్య వాయిస్ ఓవర్ తో వచ్చిన వీడియో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఆల్రెడీ దసరాతో కెరీర్ లో ఇప్పటి వరకు చేయనంత హై వోల్టేజ్ యాక్షన్ చేసి సూపర్ హిట్ కొట్టిన నాని సరిపోదా శనివారంతో అంతకు మించిన యాక్షన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి పిక్చర్ అభి బాకీ హే అంటున్న నాని ఈ సినిమాలో ఏ రేంజ్ లో యాక్షన్ ని ఎంత స్టైలిష్ గా చూపించబోతున్నారో ఉన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అందరిలో. అంతేకాదు ఆగస్టు 29నే సినిమా రిలీజ్ అని, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి పోస్ట్ పోన్ లేదని మరోసారి క్లారిటీ ఇచ్చింది. డబుల్ స్మార్ట్ ఫైనల్ స్టేజ్ కొచ్చేసింది. మరికొన్ని గంటల్లో టీజర్ కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ తో పూరి ఫ్రీ అయిపోతారు. ఒక సినిమా కంప్లీట్ అవ్వకుండానే మరో సినిమా లైన్ లో పెట్టుకుంటున్న డైరెక్టర్లున్న ఈ టైంలో పూరి నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లాన్ చేసుకున్నారు? మూవీ మెషిన్ లాగా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే పూరి జగన్ కోవిడ్ వల్ల లైగర్ కి ఎక్కువ టైం తీసుకున్నారు. మళ్ళీ డబుల్ స్మార్ట్ కి సంవత్సరానికి పైగా టైం తీసుకుంటున్నారు. అప్పుడెప్పుడు మార్చ్ లోనే సినిమా రిలీజ్ అనౌన్స్ చేసిన మూవీ టీం ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేయలేదు. అయితే డబుల్ స్మార్ట్ టీజర్ ని మాత్రం ఈ బుధవారం రిలీజ్ చేస్తున్నారు పూరి. రామ్ బర్త్డే సందర్భంగా డబుల్ స్మార్ట్ టీజర్ రిలీజ్ అవుతోంది. అంతేకాదు డబుల్ స్మార్ట్ కి సంబంధించి షూటింగ్ కూడా దాదాపు లాస్ట్ స్టేజ్ కొచ్చేసింది. 10% షూటింగ్ తో పాటు మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేస్తే డబుల్ స్మార్ట్ పనైపోయినట్లే. దీంతో డబుల్ స్మార్ట్ రిలీజ్ అయిపోతే పూరి ఫ్రీ అయిపోతారు. మరి పూరి నెక్స్ట్ సినిమా ఎవరితో అంటూ చర్చ జరుగుతోంది. పూరి జగన్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారా అన్న ప్రశ్నకి తేజ సజ్జా అంటూ ఇంట్రెస్టింగ్ సమాధానం వినిపిస్తోంది. హనుమాన్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన తేజ డిఫరెంట్ సినిమాలు చేస్తూ సెపరేట్ ట్రెండ్ సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు పద్ధతిగా పెద్దగా రొమాన్స్ గ్లామర్ జోలికెళ్లని సినిమాలు చేసిన తేజ సజ్జాతో పూరి సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి బాలయ్యతో పూరి సినిమా చేస్తున్నారని, ఆల్రెడీ బాలయ్యకి పూరి స్టోరీ కూడా చెప్పేశారని టాక్. అయితే ప్రస్తుతం డబుల్ స్మార్ట్ ఇంకా డిలే అవడం, పూరి కెరీర్ ఇప్పుడు డబుల్ స్మార్ట్ రిజల్ట్ మీదే డిపెండ్ అయి ఉండటంతో పెద్ద హీరోలు పూరితో రిస్క్ ఎందుకని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పూరి కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తేజాతో సినిమా చేసి మళ్లీ పాత ఫామ్ తెచ్చుకోవాలని చూస్తున్నట్లు టాక్. మరి వీటన్నింటి మీద క్లారిటీ రావాలంటే పూరి రియాక్ట్ అవ్వాల్సిందే. సూపర్ స్పీడ్ మీదున్న రజనీకాంత్ టీజర్ రిలీజ్ కి ముహూర్తం పెట్టిన కన్నప్ప, రిలీజ్ డేట్ ఫైనల్ చేసుకుంటున్న తంగలాన్, కొడుకుతో కలిసి సుధీర్ బాబు ప్రమోషన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. తమిళ స్టార్ హీరో రజనీకాంత్ సూపర్ స్పీడ్ మీదున్నారు. ఇప్పటికే జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న వెట్టయాన్ సినిమాకి సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసిన రజనీ మరో 15 రోజుల్లో లోకేష్ కనగరాజ్ తో అనౌన్స్ చేసిన కూలీకి సంబంధించి షూట్ లో జాయిన్ అవ్వబోతున్నారు. టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది కన్నప్ప టీం. ప్రభాస్, మంచు విష్ణు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్న కన్నప్ప సినిమా టీజర్ ని ఈ నెల 20న కాన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తంగలాన్ సినిమా జూన్ 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నట్టు టాక్. సుధీర్ బాబు హీరోగా ఈ నెలాఖరున రిలీజ్ అవుతున్న హరోం హరా సినిమా రిలీజ్ దగ్గర పడటంతో డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు టీం. ఇందులో భాగంగా సుధీర్ బాబు తన కొడుకుతో కలిసి చేసిన ప్రమోషన్ వీడియో వైరల్ అవుతోంది. డైరెక్టర్ సర్యూ తమ్ముడు విజయేంద్ర సింహ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా సంగీత్. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో రాబోతున్న ఈ సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయింది. మమ్మూటీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. లేటెస్ట్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ మమ్మూటీ కాంబినేషన్ లో సినిమా రాబోతోందని, ఆ సినిమాకి మమ్మూటీ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మమ్మూటీ బజూకా, టర్బో సినిమాలతో బిజీగా ఉన్నారు. జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న మిస్టర్ అండ్ మిస్సెస్ మాహీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో వ్యాస్ చూసారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.